సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, లైఫ్లోకి ఎవరో ఒకరు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అవునండి. వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, మంచి మనుషులు అయితే అవును. అది కూడా వెళ్ళినప్పుడు ఆ బాధ భరించలేం మనం. కరెక్టే. అందుకే ఎవరితో ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అంటారు. పెట్టుకోకూడదు అంటే అది మన చేతుల్లో లేదండి. ఉందా మన చేతులలో? మన చేతుల్లో లేదు. అది అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఎంత ఎమోషనల్గా మీతో నేను అటాచ్డ్ ఉన్నానో మీరు కూడా నాతో అంత ఉన్నారా లేదనేది మీ మనసాక్షికే తెలియాలి. Correct. అది నాకు తెలియదు. ఎవరి ఇన్నర్ వాయిస్ ఎవరికి తెలియదండి. ఇప్పుడు నేను కనిపించడం మేడం బాగున్నారా, అసలు మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను అనేది అది మీ వాయిస్. Right. కానీ మీ ఈ మేడం మళ్ళీ వచ్చింది బాబు అనేది నాకు తెలియదు కదా. తెలియదు. సో నేనేమనుకుంటాను, ఈ అమ్మాయికి నేనంటే ఎంత ఇది, పాపం నా కోసం నేను అనుకుంటాను. కానీ అందులో రియాలిటీ ఎంత ఉండేది అనేది మాట్లాడే వాళ్ళకే తెలుస్తుందండి. సో ఈ జీవితంలో మనకేంటంటే మనకి ఒక టికెట్ మనకి ఇచ్చి కిందికి పంపించారు అంతే. ఈ టికెట్ ఎక్కడ అంతమవుతుందో, మనం ఎక్కడ దిగిపోవాలో, ఏ రోజు మనకు లాస్టో మనకు తెలియదండి. అందుకని ఉన్నన్ని రోజులు ఎవరితో అయినా కూడా అందరితో మనం మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్గా మీరు అన్నట్టుగా చాలా మటుకు కొంతమంది చాలా ఎమోషనల్ ఉంటారు. సో రియల్గా ఉంటారండి వాళ్ళు. రియల్ ఫ్రెండ్షిప్ ఉంటారు. ఫ్రెండ్షిప్పే కాదు, లేకపోతే ఒకరితో ఒకటి బాండింగే కాదు, ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఊరికనే మనం ఫ్రెండ్స్ అయిపోతాము, నంబర్లు ఇచ్చి పుచ్చుకుంటాము. నిజంగా ఇద్దరు సిన్సియర్ అయితే అది ఫర్ ఎవర్ దే విల్ కంటిన్యూ దేర్ ఫ్రెండ్షిప్. అలా కూడా ఉంటుంది అనమాట. సో ఇది డిపెండ్స్ ఒకరి మీద ఒకరు. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు సిన్సియర్గా ఉంటే ఆ అటాచ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓన్లీ ఫర్ ది టైం బీయింగ్ అనుకోండి, అది చాలా రోజులు ఉండదండి. సో మనకు ఎప్పుడైనా జీవితంలో మనకి ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు ఉండే బాధ అనేది అది చాలా అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. చాలా నరకంగా ఉంటుంది. కానీ తప్పదు. పోయిన వాళ్ళతో మాత్రం మనం కూడా పోలేము. మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ ఎమోషన్స్కు దూరం ఉండాలా దగ్గర ఉండాలా అనేది అది మన చేతుల్లో లేని పని అండి. సో ఎవరితో ఎప్పుడు మనము ఎలా మనం అటాచ్ అవుతామో తెలీదు. మా అత్తయ్య గారు ఉంటారు. యాక్చువల్గా మా వారి వాళ్ళ పెదనాన్న వైఫ్ నాకు పెద్దత్తయ్య చిన్నత్తయ్య గారు అవుతారు. ఆవిడకి ఎంత అంటే నేను వారం రోజులు ఫోన్ అసలు అత్త కోడళ్ళే మేము, ఏం లేదు. నేను కూడా నా బిజీలో నేను కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడాను. వారం రోజులు ఫోన్ చేయకపోతే ఏంటమ్మా ఫోన్ చేయట్లేదు ఎందుకమ్మా అని అడుగుతారు. అదేంటంటే అటాచ్మెంట్ అంతే. అట్లాగే నేను కూడా అలాగే ఉంటాను. సో అది ఏంటంటే ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్ అలా ఉన్నారు కాబట్టి ఆవిడ అలా ఉంటారు. ఇప్పుడు నేను 18 years నుంచి ఐఎమ్ ఇన్ లాంగ్వేజ్ ట్రైనర్ అండి. నేను అన్ని లాంగ్వేజెస్ చెప్తాను. 18th year ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఇప్పటిదాకా నాకు ఇంకా టచ్లో ఉంటారు. ఏదైనా వాళ్ళు అంటే మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు, తర్వాత ఏదైనా అవసరం ఉన్నప్పుడు, అవసరం ఉంటే ఫైనాన్షియల్గా కాదు, ఏదైనా నా మాట సాయం అవసరమైనప్పుడు కూడా ఫోన్ చేస్తారనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అలాగే ఉన్నామని చెప్పేసి. ఇదేంటంటే అటాచ్మెంట్ అంతే. ఈ అటాచ్మెంట్లో ఏమవుతుందంటే ఏదైనా సరే షేర్ చేసుకుంటాము, సిన్సియర్గా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్గా ఉంటాం. నా వల్ల మీకు ఏదైనా సాయం కావాలంటే నేనైతే సిన్సియర్గా ట్రై చేసి వీలైనంత వరకు హెల్ప్ చేయడానికే నేను చేస్తాను. కానీ అటువైపు వాళ్ళు కూడా అలా ఉంటారా అనేది అది మనం చెప్పలేంది. సో మీరు అన్నట్టుగా ఈ ఎమోషన్స్ అనేది ఎలా ఉంటుందంటే చాలా కష్టం అనమాట. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు నిజంగానే మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు, అంతెందుకు మన పిల్లలు పెళ్ళైపోయి రేపొద్దున అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ ఎమోషన్ మనం తట్టుకోలేము అస్సలు. అట్లాగే పిల్లలను మనము హాస్టల్కి పంపిస్తున్నాం, పిల్లలు మనం వేరే దేశాలకు పంపిస్తున్నప్పుడు, సో ఇవన్నీ ఏంటంటే మనకు తెలుసు వాళ్ళను మనము కష్టపెట్టడానికి పంపించట్లేదు, వాళ్ళు బాగా కోసమే పంపిస్తున్నాము అనేది కూడా మనము కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఈ కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా అది కూడా ఒక చాలా టెక్నిక్ అనమాట. ఒకటేంటంటే మనకు చాలా ఎమోషన్ అయిపోయామనుకోండి,
అక్కడి నుంచి వెళ్ళిపోయి కాసేపు బయట కూర్చోవడం బెస్ట్. మనం ఎక్స్ప్రెస్ చేసేసి వాళ్ళని బాధ పెట్టి మనం బాధపడే బదులు కొంచెం సేపు బయటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోవడం. ఇవాళ ఉన్న బాధ మీకు సాయంకాలానికి ఉండదు, సాయంకాలం ఉన్న బాధ రేపు ఉండదు, రేపు ఉన్నది బాధ ఎల్లుండి ఉండదు. అది న్యాచురల్గా తగ్గిపోతూనే ఉంటుంది అనమాట. అందుకని ఈ ఏదైనా సరే ఈ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవడము కొంచెం కష్టంతో కూడిన పనే. చాలా కష్టం. చాలా అంటే ఎప్పుడైతే సిన్సియర్ గా ఒక పర్సన్ అవతల పర్సన్ ని, అది ఫ్రెండే కానీ ఎవరైనా కానీ సరే, హస్బెండ్ ఎవరైనా ఏదైనా సిన్సియర్ గా ఇష్టపడినప్పుడు ఆ బాధను భరించలేరు అనమాట. అవును. వన్ సైడే ఎంతసేపు మనం ప్రెజర్ చేసి వాళ్ళని అడుక్కున్నా అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఇక వీళ్ళకు కష్టం. నరకం. అది. వీళ్ళు వాళ్ళని వదులుకోవాలంటే టైం అంటే పడుతుంది. ఇప్పుడు ఇద్దరు ఉంటారండి, ఇద్దరిలో ఒకడు అంత సిన్సియర్ ఉండరు, ఒకడే చాలా మనస వాచ కర్మేణ అన్నట్టు అన్ని విధాలా వాళ్ళను ఇష్టపడడమో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ కోరుకోవడమో ఏదో ఉంటుంది. కానీ అవతలి వ్యక్తి అలా లేనప్పుడు, వాడు వెళ్ళిపోయినప్పుడు వాడికి ఏముండదు బాధ. అసలు ఎవరైతే అతన్ని వదిలిపెట్టేశారో వాళ్ళకు ఉంటుంది అనమాట బాధ. అందుకని చెప్పేసి మనం కూడా ఒక మనిషితో మనం ఒక అటాచ్మెంట్, ఒక ఫిజికల్ అదేంటి ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకుంటున్నప్పుడు మనం కూడా ఒక నిమిషం ఆలోచించాలి, వీళ్ళు సిన్సియరా కాదా అనేది మనం కూడా ఆలోచించాలి. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే బంధువులలో అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. ఎక్కడైనా సరే ఒక సిన్సియారిటీ ఉందనుకోండి, అది కొన్ని సంవత్సరాలు మనం ఉండేదాకా అది కొనసాగుతుంది. లేకపోతే మాత్రము వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని అంటారు. సో నువ్వెవరో నేనెవరో అన్నవాడికి బాధ ఉండదు, నువ్వెవరో అన్నారు చూడండి అనిపించిన వాడికి చాలా బాధగా ఉంటుంది. ఇట్లాంటి మనిషినా నేను ఇన్ని రోజులు కష్టపడి ఇష్టపడి ఇంత ఇది చేశాను అనేది ఉంటుందన్నమాట. అందుకని ఈ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. సో కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి, మళ్ళీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. పోనీ డిస్టెన్స్ మెయింటైన్ చేసామనుకోండి, అవతల వ్యక్తి సిన్సియర్గా ఉన్నాడనుకో అతను మళ్ళీ బాధపడతాడు. సో ఇదేంటంటే మనకు రియల్గా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం ఏ విధంగానైనా సరే దొరకడం అనేది ఆ మనిషి యొక్క అదృష్టాన్ని బట్టి. చాలా అదృష్టం. చాలా మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికారంటే చాలా చాలా అదృష్టం. నిలబెట్టుకోకపోవడం వాళ్ళ కర్మ అంతే మరి. ఇప్పుడు నేను నీకు అవసరం లేదు అని నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను మీ గురించి అసలు బాధపడకూడదు. ఎవరైనా సరే, ఇప్పుడు నీ ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయావు, నేనెందుకు బాధపడాలి, నన్ను నేనెందుకు తీసుకోవాలి? నీకంటే ఇంకా చాలా మంది వస్తుందా, చాలా మంది ఉంటారు, ఇంకా మంచి వాళ్ళు దొరుకుతారేమో నా లైఫ్ లో. నీతోనే కాదు కదా నా లైఫ్, నేను పుట్టగానే నువ్వు నా పక్కన లేవు కదా, ఎందుకు మరి నీ కోసం నేను ఎందుకు బాధపడాలి? అందుకని ఈ ఎమోషన్స్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవాలనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంత ఎమోషన్ గా ఇంకా ఎక్కువ డీప్ గా వెళ్ళినప్పుడు డైవర్షన్ అవ్వడం బెటర్. ఏదన్నా డైవర్షన్ అయిపోతూ ఉండి నలుగురితో ఆ టైంలోనే నలుగురితో కలవాలి, బయటికి వెళ్ళాలి, ఏదో ఒక పని చెయ్యాలి, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్. అదే తలుచుకుంటుంటే మనం ముందుకు వెళ్ళలేము అస్సలు. ఇప్పుడు నిన్నెవరైతే వదిలిపెట్టారో వాడు బానే ఉంటాడు, మనము వాడి గురించి ఆలోచించుకుంటూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడం అంత అదేమిటంటే తెలివిలేనితనం ఇంకొకటి లేదండి. అందుకని ఎప్పుడైనా సరే అతను నిన్ను ఎంత, ఆమె కానీ అతను కానీ ఎవరైనా సరే నిన్ను ఎలా వదిలేశారో నువ్వు కూడా అలాగే, నువ్వు లేకపోతే ఏంటి అనేది ఒక్కసారి మీరేంటో నువ్వు లేకపోయినా నేను ఇంకా బాగున్నాను అని ఒకసారి వాడికి ప్రూవ్ చేశామనుకోండి, అప్పుడు అవతల వ్యక్తి బాధపడాలి, అరే ఇంత మంచి మనిషినా నేను నా జీవితంలో పోగొట్టుకున్నాను నేను అంటే ఏంటి, నీకు అర్హత లేదు. సో మంచి వాళ్ళతో నువ్వు లైఫ్ లాంగ్ ఉండే అర్హత నీకు లేదందు కాబట్టి నువ్వు అన్ఫార్చునేట్గా వదిలేసావు. సో నాకేం నష్టం లేదండి, నేను క్లీనే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. సో నేను మంచిదాన్ని కాబట్టి నేను సిన్సియర్ కాబట్టి నా ఫ్రెండ్షిప్ కోసం చాలా మంది వస్తారు, కానీ నువ్వు చీటర్ కాబట్టి నీ కోసం ఎవరు రారు. సో బాధపడాల్సింది ఎవరు? ఉతల వ్యక్తి బాధపడాలి, మనం ఎందుకంటే బాధపడాలి. అందుకని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. ఎవడైతే మనం లూజ్ చేసుకున్నాడో లెట్ హిమ్ క్రై అంతే. ఇంకా వాడికి మనం ఏం చేయాలంటే, ఇంకా నేను హ్యాపీగా ఉన్నాను, నీకంటే నాకు 100 రెట్లు మంచిగా ఉండే మనిషి నాకు తోడుగా దొరికాడు అనేసి మనం చూపించాలి తప్ప మనం ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మనం తిండి తినకుండా ఏమైందంటే నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు అంటే వాడికి నువ్వు గుర్తే లేదు, వాడిని నువ్వెందుకు గుర్తు తెచ్చుకోవాలా? ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తారంటే అలా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మనం బాగున్నప్పుడు మళ్ళీ వస్తాయి. ఆ రీఎంట్రీ అనేది మాత్రము
ఇంకా సీల్ చేసేయాలి door. అంతే. నన్ను అడిగితే సీల్ చేసేయాలి. లేదు, ఇంకా లేదు, నువ్వు లేవు సరిపోయింది. నా లైఫ్లో, నువ్వు లేనే లేవు, నువ్వెవరని చెప్పేసి వస్తావు అంటే నేను నీతో అటాచ్మెంట్గా ఉండి నువ్వు లేని ఉండలేని నేను ఎక్స్ప్రెస్ చేసినా కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు అంటే నువ్వు లేవు, నా ఓటర్ లిస్ట్లో లేవన్నట్టే అంతే. అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళ గురించి మనం అస్సలు బాధపడకూడదండి. మన లైఫ్ మనది, మనకి చాలా ఉన్నాయి. వాడే ఉన్నాడు నీకోసం అదేంటి ఇబ్బంది పడేవాళ్ళు, నీకోసం ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళ కోసం మన లైఫ్ ఎందుకండి మనం పాడు చేసుకోవాలి. సో దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన లైఫ్ ఇంకా చాలా బాగుంటుందని అనుకోవాలి అంతే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.